హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టు ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ మనం చూసినట్టయితే ఈ వీక్ మొత్తం కూడా మార్కెట్ ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో నేను హయ్యర్ టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను, వీక్లీ టైం ఫ్రేమ్. సో ఎవ్రీ వీక్ మనం వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, డోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. ప్రీవియస్ వీక్ ఏదైతే క్యాండిల్ ఉందో దాని లోస్ కింద మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. స్టిల్ ఇంకా కూడా బేరిష్నెస్ కనిపిస్తుంది క్లియర్లీ నిఫ్టీలో. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా చూసుకుందాం వీక్లీ టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ మనకి వీక్లీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీ చూసినా సరే అండ్ సెన్సెక్స్ చూసినా సరే వీక్నెస్ కంటిన్యూషన్ కనిపిస్తుంది. ఈ రెండిట్లో కూడా మనకి ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్ పెడదాం. సో దట్ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూద్దాం నిఫ్టీది. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి 5 days అనాలిసిస్ చేద్దాం మనం. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ 5 daysని మీరు చూసినట్టయితే మార్కెట్ ఈ క్యాండిల్ ఒక రేంజ్లో కంటిన్యూస్లీ ఇదే రేంజ్లో ట్రేడ్ అయింది. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యింది, కాకపోతే ఈ బ్రేక్అవుట్ సస్టైన్ అవ్వలేదు. ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్ క్యాండిల్ మనకు కనిపిస్తుంది. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయింది, బట్ ఈ రేంజ్ని సస్టైన్ అవ్వలేదు. నెక్స్ట్ డే మళ్ళీ మార్కెట్ దీని కిందికి వచ్చేసింది. అగైన్ ఈ 2 candles లోస్ కూడా మార్కెట్ బ్రేక్ చేసింది కానీ క్లోజ్ చేయలేదు. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో ఈ రేంజ్లో మార్కెట్ ఉన్నంతసేపు కొద్ది క్వాంటిటీ తక్కువ చేయండి. స్టిల్ మార్కెట్ అనేది బేరిష్ వ్యూతోనే ఉంది. బికాస్ ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ అనేది హయ్యర్ హైస్ వేసి అప్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ మనకు ఒక ఫేక్ బ్రేక్అవుట్ అయితే కనిపిస్తుందో దాని కిందికి ప్రైస్ అనేది వచ్చేసింది. లాస్ట్ అనాలిసిస్లో కూడా క్లియర్లీ మనం మాట్లాడుకున్నాం, ఎప్పుడైతే మార్కెట్ 23,300 కిందికి వస్తుందో ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అని చెప్పి లాస్ట్ అనాలిసిస్లో మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇక్కడ చూసినట్టయితే దాని కింద ట్రేడ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో 23,200 లెవెల్ దగ్గర మార్కెట్ దగ్గర క్లోజింగ్ అయింది. అండ్ మార్కెట్ 23,100 కూడా బ్రేక్ చేసింది. రేపు ప్రైస్ కనుక ఈ లోన్ని మళ్ళీ బ్రేక్ చేసింది అనుకోండి, ఈ క్యాండిల్ ఒక లోన్ని మళ్ళీ బ్రేక్ చేస్తే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అప్ టు 23,000 లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా చిన్న టైం ఫ్రేమ్లో పెట్టి చూపిస్తాను, సో దట్ ఇంకా మీకు క్లియర్లీ అర్థమవుతుంది. సో 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం మనం. సో ఇక్కడ మనం 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్తే ప్రైస్ అనేది అప్పర్ సైడ్ నుంచి మనం చూసినట్టయితే క్లియర్లీ స్ట్రక్చర్ వచ్చేసి లోవర్ హై అండ్ లోవర్ లో బేరీ స్ట్రక్చర్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి స్లైట్లీ మార్కెట్ అనేది ఇక్కడ మనకి స్లైట్లీ మార్కెట్ అనేది ఇక్కడ హయ్యర్ హైస్ ఫామ్ చేసి అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇక్కడ మనకు ఒక ప్యారలల్ ఛానల్ కనిపిస్తుంది, బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసి ఈ ప్యారలల్ ఛానల్ కూడా బ్రేక్ డౌన్ అయ్యింది. మీరు చూసినట్టయితే క్లియర్లీ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది. దాని తర్వాత మార్కెట్ దీన్ని రీటెస్ట్ చేసి కూడా డౌన్ సైడ్ వచ్చింది. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది ఈ రేంజ్లో ఉన్నంతసేపు మార్కెట్లో కొద్దిగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది బయర్స్కి సెల్లర్స్కి. బికాస్ ఈ క్యాండిల్ ఒక హైస్ అండ్ లోస్ చాలా ఇంపార్టెంట్, ఈ హై అండ్ ఈ లో. అందుకోసం ఇక్కడ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లేక మార్క్ చేసి పెట్టాను నేను. సో మార్కెట్ ఈ రేంజ్లో ఉన్నంతసేపు తక్కువ క్వాంటిటీస్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. యాజ్ ఆఫ్ నో మార్కెట్ 23,000 లెవెల్ కిందికి వెళ్ళిందంటేనే అప్పుడు మనకి ఫర్దర్ ప్యానిక్ సెల్లింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలంటే అట్లీస్ట్ మార్కెట్ 23,300 పైన మార్కెట్ సస్టైన్ అవ్వాలి. ఇక్కడ ఏదైతే మార్కెట్లో ప్రైస్ యాక్షన్ కనిపిస్తుందో మార్కెట్ హయ్యర్ హైస్ ఫామ్ చేసి స్లైట్లీ అప్పర్ సైడ్లో వెళ్ళిందో అది వచ్చేసి 23,350 లెవెల్. అట్లీస్ట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటేనే ఫర్దర్ అప్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిఈ సైడ్లో. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నో రేపటికి ప్లాన్ సింపుల్. మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ మధ్యలో ఉందనుకోండి, అవాయిడ్ చేసేసేయండి సో ట్రేడింగ్. సో అట్లీస్ట్ మార్కెట్ ఈ రేంజ్ అన్నా బ్రేక్ అవ్వనివ్వండి. బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్లో మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఒక రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఓపెన్ అవుతుంది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి సస్టైన్ అవుతుందా లేకుంటే ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుందా అనేది చూడండి. ఒకవేళ మార్కెట్ 23,300 నుంచి రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి హోల్డ్ చేసింది అనుకోండి, మార్కెట్ అట్లీస్ట్ 23,350 లెవెల్ పైన మార్కెట్లో ట్రేడ్ అవ్వాలి. అప్పుడు మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు రేపటికి నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో రావాలి అంటే మార్కెట్ ఇప్పుడు ఫ్లాట్ ఓపెన్ అయినా లేకుంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మార్కెట్లో డౌన్ సైడ్ ఈ లోస్ బ్రేక్ అవ్వాలి. ఈ లోస్ బ్రేక్ అయినా అనుకోండి మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ హయ్యర్ టైం ఫ్రేమ్ వీక్లీ టైం ఫ్రేమ్ అండ్ డైలీ టైం ఫ్రేమ్ రెండు కూడా బేరిష్ ఉన్నాయి కాబట్టి
మనం వ్యూ వచ్చేసి మోస్ట్లీ బేరిష్ సైడే ఉంచడానికి ట్రై చేయండి. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో వ్యూ నిఫ్టీ బేరిష్ ఉంది అండ్ ఈ లోస్ బ్రేక్ అయినా అనుకోండి ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. కాకపోతే గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో పాజిటివ్ ఉంది కాబట్టి రేపు ఉన్న మార్కెట్స్ కూడా ఒకవేళ పాజిటివ్ ఓపెన్ అయినాయి అనుకోండి, ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది మార్కెట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఓపెన్ అవుతుంది. ఈ లెవెల్స్ని మార్కెట్ సస్టైన్ అవుతుందా లేదా అనేది చూడండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు మనం. ఒకవేళ సస్టైన్ అయ్యి 23,350 పైకి వెళ్తే అప్పుడు మనం సింపుల్గా సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీకి. ఓకేనా. ఇది నిఫ్టీకి. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ చాలా వరకు స్ట్రాంగ్లీ బేరిష్ ఉండే నిన్న. సో ఇక్కడ మన బ్యాంక్ నిఫ్టీ చార్ట్ క్లియర్లీ చూడండి. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ క్లియర్లీ కనిపిస్తుంది మీకు. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది బేరిష్ ట్రెండ్ ఉంది అండ్ లోవర్ హై అండ్ లోవర్ లోస్ ట్రెండ్. అండ్ ఇక్కడ నుంచి స్లైట్లీ మనకి బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది, బేరిష్ ఫ్లాగ్ ప్యాటర్న్. ఇక్కడ ఇది బ్రేక్ డౌన్ కూడా అయ్యింది. ఓకేనా. సో మార్కెట్ అనేది ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది. దాని తర్వాత కంప్లీట్ ఎంటైర్ డే ఫ్రైడే రోజు మార్కెట్ డౌన్ సైడ్లోనే ఉండే. యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది 48,500 దగ్గరలో మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. సో ఇక్కడ ఫ్రైడే రోజు లో ఇంపార్టెంట్. ఈ లో బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్లో ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. ఇక్కడ మనం పీ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అప్ టు మార్కెట్ 48,150 అండ్ 48,000 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ అవ్వాలి అంటే బ్యాంక్ నిఫ్టీ అట్లీస్ట్ బ్యాంక్ నిఫ్టీ 49,000 లెవెల్ పైకి వెళ్తేనే పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిఈ సైడ్లో. అప్పటి వరకు మీరు బేరిష్ ఉండండి, సెల్ ఆన్ రైజ్లోనే ఉండొచ్చు. మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే మార్కెట్ స్లైట్లీ ఈ లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఓపెన్ అవుతుంది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ప్రైస్ని ఇంట్రాడేలో. సో ఈ లెవెల్స్ దగ్గర 49,000 రెసిస్టెన్స్ దగ్గర రిజెక్ట్ చేసింది అనుకోండి మార్కెట్ ఫర్దర్ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బులిష్ ఎప్పుడు అవ్వాలి అంటే 49,000 ఆర్ దానిపైనే మార్కెట్ సస్టైన్ అవుతేనే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు రేపటికి బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వెరీ క్లియర్లీ మీకు అర్థమైంది. సో ఇప్పుడు సెన్సెక్స్ కోసం. సో సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్. సో ఇక్కడ మనం చూసినట్టయితే సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ డైలీ టైం ఫ్రేమ్ కానీ వీక్లీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి దోజీ క్యాండిల్ రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసి కనిపిస్తుంది మీకు హైయర్ టైం ఫ్రేమ్లో. అండ్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో సో ఈ వీక్ క్యాండిల్ హైస్ అండ్ లోస్ ఇంపార్టెంట్. సో మధ్యలోనే ప్రైస్ అనేది ట్రేడ్ అవుతుంది. అండ్ వన్స్ ఒకసారి ఈ లెవెల్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. సో ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది. దాని తర్వాత మళ్ళీ అదే రోజు మార్కెట్లో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది అప్పర్ సైడ్లో, స్లైట్లీ అప్పర్ సైడ్లో క్లోజ్ చేసింది ఈ లైన్ పైన. సో మీరు చూసినట్టయితే ఈ లెవెల్ అనేది ఒక ఫేక్ బ్రేక్అవుట్ లాగా కన్సిడర్ చేయొచ్చు. సో మార్కెట్ అనేది ఫర్దర్గా బుల్లిష్ అవ్వాలంటే అట్లీస్ట్ ప్రైస్ అనేది ఈ లెవెల్స్ పైన ఉండాలంటే 77,000 ఆర్ 77,200 లెవెల్స్ పైన ప్రైస్ ఉంటేనే సెన్సెక్స్లో ఫర్దర్ పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెన్సెక్స్ని. ఓకేనా. అండ్ ఈ మధ్యలో ఉందనుకోండి 77,000 to 76,500 కానీ 600 లెవెల్స్ మధ్యలో ఉందనుకోండి మార్కెట్ సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ మధ్యలో ట్రాప్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఈ మధ్యలో అవాయిడ్ చేయండి. ఓకేనా. అట్లీస్ట్ ఈ రేంజ్ అనేది అప్పర్ సైడ్ అయినా బ్రేక్ అవ్వాలి లేకుంటే డౌన్ సైడ్ అయినా బ్రేక్ డౌన్ అవ్వాలి. సో యాజ్ ఆఫ్ నో సో ప్లాన్ మాట్లాడుకుందాం ట్రేడ్ ప్లాన్. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ మధ్యలో ఉందనుకోండి అవాయిడ్ చేయండి. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చిందనుకోండి ఫస్ట్ కన్ఫర్మేషన్ 76,400 లెవెల్ కింద రావాలి. అండ్ ఇక్కడ ఏదైతే ఫ్రైడే రోజు లో ఉందో అది బ్రేక్ చేసింది అనుకోండి దాని తర్వాత మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. ఓకేనా. సో అప్పర్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలనుకోండి గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళినా సరే ఇక్కడ మార్కెట్ 76,864 లెవెల్ ఉంది. ఆ లెవెల్ పైన మార్కెట్ ఉండాలి. దాని లెవెల్ పైన దగ్గరలో 77,000 రెసిస్టెన్స్ ఉంది. అట్లీస్ట్ మార్కెట్ 77,000 పైన సస్టైన్ అవుతేనే ఫర్దర్ అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ మధ్యలో ఉంటే బెటర్ అవాయిడ్ లేదా ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ యూస్ చేసుకోవచ్చు. ఆప్షన్ బయింగ్ అయితే ఇది వర్క్ చేస్తుంది. ఆప్షన్ సెల్లింగ్ అయితే ఈ రేంజ్లో ఉన్నంతసేపు మీరు సెల్లింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. స్ట్రాడల్ కానీ స్ట్రాంగిల్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రేంజ్లో ఉంటే రేంజ్ బౌండ్లో ఉంటాయి. ఓకేనా. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ చూసినట్టయితే ఇక్కడ మనకి 23,300 లెవెల్ దగ్గర మనం 47,000 ఇక్కడ మనకి ఓఏ కనిపిస్తుంది. సో ఇక్కడ రెసిస్టెన్స్కి యాక్ట్ చేయొచ్చు. మనకి కాల్ సైడ్ చూసినట్టయితే 23,300 దానిపైన 23,400 అండ్ 23,500 లెవెల్ దగ్గర కూడా 60,000 మనకి ఇక్కడ ఓఏ కనిపిస్తుంది. సో 23,500 కూడా రెసిస్టెన్స్కి యాక్ట్ చేయొచ్చు. దాని కింద 23,200 మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది.
ఉంది 23,200 లెవెల్ దగ్గర, అండ్ దాని కిందకి వెళ్తే 23,000 లెవెల్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేయవచ్చు. 45,800 మనకి ఓఏ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్కువ రెసిస్టెన్స్ వచ్చేసి 23,500 లెవెల్ దగ్గర కనిపిస్తుంది, అంటే కాల్ రేటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది యాజ్ పర్ డేటా అయితే మనకు కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి ఫ్రైడే రోజు గ్లోబల్ మార్కెట్స్ అనేవి కూడా పాజిటివ్లో క్లోజ్ అయినాయి. ఇక్కడ చూడండి యూఎస్ మార్కెట్స్ US30 వచ్చేసి 300 పాయింట్స్, అండ్ యూఎస్ టెక్ వచ్చేసి నాస్డాక్ ఇది కూడా మనకి పాజిటివ్ కనిపిస్తుంది, అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ కనిపిస్తున్నాయి, అండ్ ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ కనిపిస్తుంది. ఆల్రెడీ నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను, ఇక్కడ క్లియర్లీ మీకు కనిపిస్తుంది. డౌ జోన్స్ వచ్చేసి 300 పాయింట్స్, S&P 500 వచ్చేసి 59, నాస్డాక్ వచ్చేసి 288, అండ్ యూరోపియన్ మార్కెట్స్లో కూడా పాజిటివ్ క్లోజింగ్ అనేది జరిగింది ఫ్రైడే రోజు. సో మేబీ రేపు మన మార్కెట్స్ స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు. గ్యాప్ అప్ ఓపెన్ అవ్వగానే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని కాదు. సో అక్కడ మీరు ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి. నేను చెప్పినట్టు రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అండ్ అక్కడ నుంచి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ వస్తుంది. ఒకవేళ మార్కెట్ అనేది ఆ లెవెల్స్ పైన సస్టైన్ అయ్యింది అనుకోండి, దెన్ ఇంట్రాడేలో అప్ సైడ్ పాసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది, అంటే షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నిఫ్టీలోనైతే అట్లీస్ట్ మార్కెట్ నిఫ్టీ 23,350 అండ్ 23,400 పైన సస్టైన్ అవుతేనే షార్ట్ కవరింగ్ పాసిబుల్ ఉంటుంది అప్పర్ సైడ్కి. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసి మళ్ళీ 23,200 23,100 బ్రేక్ చేసింది అనుకోండి, నిఫ్టీ డౌన్ సైడ్ రావచ్చు అప్ టు 23,000. అది 23,000 బ్రేక్ అయింది అనుకోండి, ఇంకా ఫర్దర్ సెల్లింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో. ఓకేనా, ఇది క్లియర్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సెన్సెస్ అండ్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. మస్ట్ అండ్ షుడ్ ఇంట్రాడేలో అయితే ఇక్కడ అన్ని కూడా అప్డేట్స్ లైవ్లో అప్డేట్ చేస్తాను. యూట్యూబ్లో అంటే మనం రికార్డింగ్ చేసి చేస్తాం. సో ఇంట్రాడేలో మాత్రం టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి అప్డేట్ అనేది ఇంట్రాడేలో టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది కాబట్టి మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. సో టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.